ఎందుకంటే మేము కాంగ్రెస్ సంస్కృతిలో ఉండి వచ్చినాము. అక్కడ మేము ఏం మాట్లాడినామో ఏం చేసినామో నాయకులను బెదిరించుకొని దూరం జరిగి వచ్చిన వాళ్ళమే. అక్కడ ఎమ్మెల్యేని వదులుకొని మేము ఇక్కడికి వచ్చినాము. ఆ అంజానన్ ఆయన ఏమన్నాడు పాపం మమ్మల్ని, కానీ అవతల ఆయన అనకుండా పుల్లలు పెట్టి ఇస్తుంది. అందుకోసం మేము ఆయనకు దూరం అయితే ఆయనను మీరు మా జాతక తెచ్చుకొని మళ్ళీ పంపించరు. ఆయన వల్ల మేము ఇలా ఓడిపోయినామండి. మీరు ఇట్లాంటి మా అభిప్రాయాలు లేకుండా మీరు కార్యకర్తలు అభిప్రాయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఓడిపోయిండు అయినా మన పార్టీలోకి వచ్చిండంటే మనం ఎందుకు, ఏం అవసరం ఉండే మనకు? గెలిచిన నాయకులుగా వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకోనికే ఇవాళ మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఇక్కడ ఇడిచిపెట్టే అక్కడ ఏమన్నంటే పట్టేళ్ళు అందరూ పోయినరు అంజాన్ అంటుండే ఏమేమి రెడ్డిలంతా మాకు కిలాబ్ చేస్తారంట. అంటే మేమంతా రెడ్డిలేం కాదా? మేము చేసిన వాళ్ళం కాదా? ఇదే మాట అన్నాడు నన్ను. ఇంతమంది రెడ్డిలు ఎమ్మెల్యేలు రాయడం నోళ్ళు పార్టీకి చేస్తలేమా? ఎట్లా అంటారండి? ఇలా కార్యకర్తలకు మీరు స్వేచ్ఛ ఇవ్వండి. కార్యకర్తలకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే పార్టీ నిలబడుతుంది, పార్టీ బాగుపడుతుంది. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక భవిష్యత్తు రేపు పార్లమెంట్ వస్తుంది. మేము సైనికుల మాకు మీరు అండదండగా లేనప్పుడు మేము కష్టం. ఈవెన్ నేను ఒక సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయమంటే మా ఎమ్మెల్యే చేతగాలే 5 ఏళ్ళు. అంటే మీరు మీ హస్తాల మధ్యలో పెట్టుకొని ఆఫ్టర్ ఒక సెక్రటరీని చేయలేయాలి. నా పరిస్థితి అది. ఆమె వచ్చి లైన్లో కూర్చున్నది ఎలక్షన్లో. ఆ రోజు నేను కొట్లాడుతున్నా, అనుకోకుండా సార్ వచ్చిండాడు. ఆమె కూర్చేసుకొని ఆమె డ్యూటీ లేదు, స్పెషల్ ఆఫీసర్ నువ్వు అందరికీ ఫోన్లు కొట్టి ఆమెను లేపించిన ఆడికెళ్ళి. అంటే మా పరిస్థితికి ఇంతకు దిగజారైంది. ఆమె మనకు పనిచేయాలని తెలుసు. అధికారులను కూడా మేము ఏం బెదిరియలేని పరిస్థితిలో బతికినాం. అధికారం ఉన్నది మాకు. ఏంటంటే ఎమ్మెల్యే ఉన్నాడు చెప్పుకోవాలి, ఫోటో దిగాలి, పోవాలి. ఇదేనా మా పరిస్థితి? మంత్రి వచ్చిండు, మంత్రి తన ఫోటో దిగే కురుకొస్తుంటుంది. ఇదేనా? ఫోటో చూసుకొని పేపర్లో చూసుకోవాలి, బొమ్మ చూసుకోవాలి. ఇదే మా పరిస్థితి. కానీ కార్యకర్త బాగుపడ్డ రోజు లేదు. ఏ రోజు కూడా కార్యకర్త గురించి నాయకులు ఇగో ఇక్కడి వరకు వస్తే దాయే అంటాడు అంజన్న మంచా మర్యాద అయితే బాగా ఇస్తాడు. కానీ కార్యకర్త బాగుపడాలి. కానీ ఆయన కూడా మా ఇంట్లో తిని మీ ఇంట్లో పని చేయంటారు. ఇది ఎక్కడ అంజనం? ఇప్పుడు వీళ్ళంటే పెద్దోళ్ళ వాళ్ళు ఎట్టగానే అంటారు. మనం మా ఇంటికాడ వ్యవసాయం చేసుకోవాలి, ఇడికి రావాలి. మళ్ళీ ఆడ పొద్దుగాల నీళ్ళు చూసుకోకపోతే ఇంట్లో పోయేటది ఆమె. ఏమా ఇది మా పరిస్థితి. మమ్మల్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు కొంచెం గౌరవం ఇచ్చి వాళ్ళని బాగుపరిచే విధంగా చూడండి. థ్యాంక్ యూ.